పండు ఉప్పు సరిపోయింది ఇప్పుడు. ఓకే లాస్ట్ మనము వేసుకుందాం. మనము ఓ మై గాడ్ కింద ఉంటేసాం. అయితే చెప్పాను కదా మనం కూడా ట్రై చేసేద్దామని. ఇది ట్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఉప్మా. థ్యాంక్ యూ మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. కెన్ యూ వేర్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా. ఇట్లా ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వస్తుందా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా ఆవిరి? ఎలా ఉంది? మీరు చెప్తారు. ఉప్మా బాగా తయారు చేశాను. ఆనియన్స్ వేసాను. చెప్పనా? ఫస్ట్ ఏం చేశానంటే, పండు కొంచెం బయటలో ఫస్ట్ ఏం చేశాను అంటే స్టవ్ వెలిగించేసి ఉప్మా రవ్వ కొంచెం వేపనిచ్చాను. వేగినాక తీసేసాను. తర్వాత సేమియా వేగినాక తీసేసాను. పల్లీలు ఆయిల్లో వేసుకున్నాను. బాగా వేగినాక పక్కన పెట్టేశాను. ఆ ఆయిల్లో పచ్చిమిర్చి, ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను కట్ చేసినవి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. బాగా వేగినాక కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. తర్వాత టమాటా వేసాను. టమాటా కూడా కొంచెం మగ్గినాక పల్లీలు వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసేసాను. అందులో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత నీళ్ళు మరిగాయి కదా, నీళ్ళు మరిగినప్పుడు ఉప్మా సేమియా వేసేసాను. సేమియా వేసినాక మీరే చెప్పారు లాస్ట్ 5 మినిట్స్లో ఉప్మా రవ్వ వేయండి, సుజీ రవ్వ వేయండి అని చెప్పారు కదా. సో లాస్ట్ 5 మినిట్స్లో రవ్వ వేసాను. సో బాగా ఉడికేసింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పొగలు కమింగ్. ఎస్, ఆవిరి. సో టేస్ట్ చేద్దాం. నోరు ఊరుతుందా? గుండె తరుక్కుపోతుందా? అయ్యో పాపం పండు, నన్ను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని అనుకున్నాను. పండు నువ్వు నడిచి ఆడుకుని తింటున్నావు కానీ మా వాళ్ళకి చెప్పట్లేదు. చాలా బాగుందండి. సరే, మీకోసం ఇది మీకు అనండి అందరూ కూడా. ఎస్, మీరు ఎంతమంది అయితే చూసింది మీ అందరికి ఇది. ఎస్, నా ఉప్మా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా ఉప్మా కాదు, మన ఉప్మా ఇది.